భగవంతుని యొక్క వైభవాన్ని మనకి తెలియజెప్తూ భగవన్ నామం యొక్క మహిమను కూడా తెలియచేశాడు మనకి సూతుడు సౌనకాది మునులందరికీ. భగవన్నామ ప్రభావం చాలా గొప్పది. ఎవరైనా ఆ స్వామి నామాన్ని ఉచ్చరిస్తే చాలు వాళ్ళకున్న భవబంధాలన్నీ తొలగిపోతాయి. అంతేకాదు ఆ స్వామి ఈ లోకంలో ఎన్నోసార్లు అవతరించాడు. కానీ వేదం చెప్తోంది పరమాత్మకి జన్మ ఉందా లేదా అంటే వేదం తెలియచేసింది అజాయమానః అని చెప్పింది. పుట్టుక లేదండి స్వామికి, కానీ బహుధా విజాయతే, అనేక జన్మలు ఎత్తుతున్నాడు అని చెప్పారు. పరస్పర విరుద్ధంగా లేవు, జన్మలు లేవని చెప్తున్నారు, మళ్ళీ బోల్డ్ జన్మలు ఉన్నాయంటున్నారు. ఏమైనా అర్థమవుతుందా? భోజనం చేశారా? తిన్నాను కానీ తినలేదండి అన్నాడు. ఏమిటి అర్థం? ఏదో ఒకటే చెప్పాలిగా, తిన్నాను తినలేదు, కానీ తిన్నాను కానీ తినలేదండి అన్నారు. నిద్రపోయారా? నిద్రపోయాను కానీ నిద్రపోలేదండి. అంటే కొంతమంది మాట్లాడేటప్పుడు రాత్రంతా పడుకున్నాను కానివ్వండి సరిగ్గా నిద్రపట్టలేదండి అంటారు. పుట్టాడు కానీ సరిగ్గా పుట్టలేదండి అంటే దారి వేరు. కానీ ఏమంటున్నారు? పుట్టుక లేదండి దేవుడికి అని. వెంటనే ఏం చెప్పారు? బహుధా, అనేక మార్లు అనేక విధాలుగా అవతరించాడు అని చెప్తున్నారు. దీనికి ఏం చెప్పాలి? వ్యాఖ్యానం చెప్పండి. ఎలా చెప్తారు? మిగతా వాళ్ళందరూ దాటవేసేసారట దేవుడికి జన్మ లేదండి అని. కానీ మన రామానుజులు మనకి చక్కగా తెలియచేశారు, పరమాత్మకి జన్మ లేదు కానీ జన్మ ఉంది. ఏమిటి? జన్మ లేదు దేవుడికి, ఉందా? లేదు, కానీ పుట్టాడు. ఏమిటి తేడా అంటే, అయ్యా జన్మ లేదంటే అర్థం మనలాంటి జన్మ లేదు ఆయనకి. మనలాంటి జన్మ అంటే మనందరం కర్మను అనుభవించడానికి పుడుతుంటాం. పుట్టే వాళ్ళకి 6 రకాలైన వికారాలు ఉంటూ ఉంటాయి. ఏమేంటివి అవి? అస్థి, జాయతే, పరిణమతే, వివర్ధతే, అపక్షీయతే, వినశ్యతి అని షడ్భావ వికారాలు అంటారు. ఈ వికారాలన్నీ మనకుంటాయి. ఆయన ఈ లోకంలో వస్తే ఆయన పెద్దవాడు అవుతాడు, కానీ అందరిలాగా ముసలివాడు అవడు. మరణం తన ఆధీనంలో ఉంటుంది, అన్నీ తన ఆధీనంలో ఉంటాయి. మనం చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం. మనని కర్మ నడిపిస్తూ ఉంటుంది. మనం మొదటి రోజు చెప్పుకున్నాం, ఈ లోకంలో మనం వచ్చాం, పుట్టినవాడికి ఏ కర్మ ఎప్పుడు ఎలా అనుభవించాలని రాసిపెట్టి ఉంటుందో అలా అనుభవిస్తూనే ఉంటాం. ఏడవాలని రాసి ఉంటుంది. ఆ మహర్దశ శని మహర్దశ అంటూ ఉంటారు చూడండి. శనిగాడిలా పట్టాడండి, నాకు రోజు ఏడిపోయానండి, దుఃఖమేనండి అంటుంటారు కదా. నిజానికి ఆ శని కానీ అవి కానీ మన ఏదో ఏడిపించడానికి వచ్చినవి కావు. కారు కానీ ఏదైనా బట్ట కానీ మనం కట్టుకున్న తర్వాత కారు బయట వెళ్తూ ఉంటాం, కారుకి మురికి పడుతుంది, వాష్ చేయిస్తే దాని మురికి మొత్తం పోతుందా పోదా? బట్ట చూడండి, వేసుకున్నప్పుడు ఏదైనా మురికి పడింది అనుకో, దాన్ని ఏం చేస్తారు? బండకేసి చక్కగా టప 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 కొడతారు. కానీ దానికి జ్ఞానం లేదు పాపం, తెలియదు కదా. అలాగే మనకు కూడా పట్టింది మురికి. ఈ మురికి పట్టిన వాడిని ఏం చేయాలి? ఉతికి ఆరేయాలి. అందుకే కాసేపు శనిగారినో ఎవరినో పిలుస్తారు, వాళ్ళు వచ్చి మన చక్కగా ఉతికి చక్కగా ఫ్రెష్గా ఆరేస్తారు. అంటే మన కర్మలన్నీ తీసేయడానికి ఒక గ్రహం గారిని చూడండి. ఇంట్లో నాన్నగారు ఎలా అయితే బట్టలు ఉతికి ఆరేయడానికి ఒక వ్యక్తిని పెడతారో, దేవతలంతా కూడా మనకి సర్వ్ చేయడానికి ఉన్నారండి. దేవతలందరూ అంతే. పరమాత్మ మన కోసం నన్ను నియోగించాడు. ఉంచారా లేదా చెప్పండి? సూర్యుడు చూడండి, మీరు నిద్ర లేవకపోయినా పొద్దున్న ఆయన వచ్చేస్తున్నాడా లేదా? ఆయన డ్యూటీ ఆయన. అమ్మో మా వాళ్ళందరూ ఏమైనా అవుతారేమో, నా స్వామి ఆజ్ఞ అని భయపడుతూ సూర్యుడు తీస్తాడండి. భయం అంటే అక్కడ గౌరవం. ఎవరి కోసం? నా ప్రభువు స్వామి నాకు ఆజ్ఞ ఇచ్చాడు, నేను సూర్యోదయం ఈ సమయానికి అని చెప్పారు కనుక ఆ టైంకి వచ్చేయాలి ఆయన, అంతే. బద్ధకం గిద్దకం ఉండదండి. సాయంత్రం డ్యూటీ అయిపోగానే టక్కుని దిగిపోతుంది, ఇంకో గంట ఎక్స్ట్రా వర్క్ చేస్తా అని అంటానికి లేదు, ఒక ఎండాకాలం తప్ప. అప్పుడే 6:30 7 దాకా ఉంటాడు కదండి. మనకి ఇక్కడ లేదు అలాగా. ఎక్స్ట్రా డ్యూటీ ఎక్కడ ఉంటుందంటే, ఎక్కడ వర్క్ ఉంటే అక్కడ. కొన్ని ప్రాంతాల్లో ఉంటుంది, వాళ్ళకి రాత్రి ఒక 2 గంటలు మాత్రమే ఉంటాయి. కొన్ని చోట్ల ఎడారి ప్రాంతాల్లో, కొన్ని దేశాల్లో కూడా అంతే.
వాళ్ళకి పగలంతా ఎక్కువ ఉంటుంది, రాత్రికాలం ఒక 2 అవర్స్ మాత్రమే. మరి 6 గంటలు పడుకోవాలంటే వాళ్ళు ఏం చేస్తారు? మొత్తం కర్టెన్స్ కట్టేస్తారట. మొత్తం కట్టేసేస్తే అప్పుడు వాళ్ళు చీకటి చేసేసుకుంటారు, అప్పుడు వాళ్ళు నిద్రపోతారట. అంటే అంతసేపు సూర్యుడు అంటే వాళ్ళకి అక్కడ వర్క్ ఎక్కువ చేయాలి, అందుకని అక్కడ ఎక్కువ డ్యూటీ, మిగతా చోట్ల తక్కువ డ్యూటీ. కొన్ని చోట్ల ఉంటాయండి అసలు సూర్యుడే కనబడ్డు, అక్కడ వర్క్ అస్సలు లేదు. అర్థమవుతుందా మేము చెప్పేది? ఎక్కడ అవసరమో అక్కడ మాత్రమే, ఎంతసేపు ఉండాలో అంతసేపే ఉండాలి. ఇక్కడ చూడండి వాన ఎప్పుడు పడితే అప్పుడు పడ్డానికి లేదు. అమెరికాలో సిఆర్టీలో ఉంటుందండి, అక్కడ రోజు వాన ఒకసారి అలా పడకుండా ఉండదండి, పడుతూనే ఉంటుంది. అక్కడ మేము వెళ్ళినప్పుడు చూసాం. అలాగా కొన్ని ప్రాంతాల్లో ఎప్పుడూ వానలే, కొన్ని ప్రాంతాల్లో అసలు వానలే ఉండవు, కొన్ని ప్రాంతాల్లో ఎప్పుడూ చలే, కొన్ని ప్రాంతాల్లో ఎప్పుడూ ఎండే. ఇవన్నీ ఎవరండి? దేవతలే. ఒక్కొక్క దేవత ఆయా కాలాల్లో ఆ ప్రాంతాలలో ఇలా చెయ్యాలి అని పరమాత్మ యొక్క నిర్దేశం ఉంటే దాన్ని బట్టి వాళ్ళు అలా చేస్తూ ఉంటారు. భీషాస్మాద్వాత పవతే భీషోదేతి సూర్య, వేదం చెప్తుంది. గాలి వీచేటప్పుడు కూడా భయపడుతూ వీస్తాట. ఎంతవరకు వీచాలో అంతవరకే స్వామి ఆజ్ఞని బట్టి ఆయన ప్రవర్తిస్తాడు. ఆ హద్దు దాటాడు ఆయన. గౌరవం, పెరుమాళ్ళు అంటే గౌరవం. అమ్మో మా స్వామి నాకు డ్యూటీ ఇచ్చాడే, నేను చేయకపోతే ఎలా అని వాయుదేవుడు. ఎవరి కోసం? దేవతలందరినీ మన కోసమే ఇచ్చాడు. అందుకే కృష్ణుడు ఏం చెప్పాడు గీతలో? దేవాన్ భావయతానేన తే దేవా భావయంతువ పరస్పరం భావయంత శ్రేయఃపరమవాప్స్యథ. దేవతల కోసం మీరు ఏమైనా చేయండి, వాళ్ళకి ఇచ్చి ఇవ్వండి, దేవతల ద్వారా మీరు పొందండి అని పరమాత్మ చెప్పాడు కదా. ఒకరినొకరు ఇచ్చిపుచ్చుకుంటూ చేయండి. సూర్యుడి ద్వారా మనకి ఎండ రావాలి, మంచి వానలు పడాలి. అవన్నీ రావాలంటే ఏం చేయాలి? సూర్యుడికి చక్కగా అర్ఘ్యప్రదానం చేయాలి. ఆయన కొంచెం నీళ్ళు ఇచ్చామనుకోండి, కొంచెం తీసుకుని బోళ్ళని నీళ్ళు ఇస్తాట సూర్యుడు. ఆయన చేసే ఉపకారం అది. అందుకే కృతజ్ఞతాభావం ఉండాలి మనిషికి అంటారు. ఆ కృతజ్ఞతతో సంధ్యా వందనమని 3 పూట్ల నీళ్లు తీసుకుని సూర్యుడికి చూపిస్తూ వదిలిపెడతారు. చేయాలా వద్దా? అందరం చేయాలి. కేవలం బ్రాహ్మణొక్కరే అని కాదండి, సూర్యుడికి అందరూ ఇవ్వచ్చు నీళ్లు. వాళ్ళు మంత్రం చెప్తారు, మంత్రం లేకపోయినా ఏహి సూర్య సహస్రాంశో తేజోరాశే జగత్పతే అనుకంపయ మాం భక్త్యా గృహాణ అర్ఘ్యం ప్రసీద ఓం. మంత్రంలో ఏది చెప్తారో అదే సంస్కృతంలో చెప్పారు. పోనీ మనకి సంస్కృతం రాదు, తెలుగులో చెప్పండి. ఏం చెప్పచ్చు? ఓ సవిత్రు అంటే ఓ సూర్యనారాయణ, ఈ అర్ఘ్యప్రదానాన్ని తీసుకొని నువ్వు బాగా ప్రకాశించేయండి, ఉజ్వలమైన కాంతి ఏదైతే ఉందో ఆ కాంతితో ఉన్న నువ్వు మాకు చక్కని బుద్ధులని ప్రసాదించు, మా బుద్ధుల్ని మంచి వైపు ప్రేరేపించు. అదే గాయత్రి మంత్రం యొక్క అర్థం. సంస్కృతంలో అదే శ్లోకం చెప్పాం, అనుకంపయ మాం భక్త్యా, నన్ను చక్కగా అనుగ్రహించవయా, కృపతో చూడవయ్యా అని చెప్తూ నీళ్ళు వదులుతున్నారు. వదలకూడదా? ఇలా 3 పూట్ల చెయ్యాలి. నీళ్ళు వదిలిపెట్టచ్చు. సూర్యనారాయణ అని వదిలిపెట్టండి పోనీ, లేదా అష్టాక్షి మంత్రం వస్తే అష్టాక్షి మంత్రం చెప్తూ వదిలిపెట్టండి. ఓ 4 సార్లు వదిలిపెడితే చాలు. అది కనుక చేస్తే చాలండి. అంటే నేచర్ మనకి ఇంత చేస్తుంది కనుక కృతజ్ఞతతో మనం కాస్త నీళ్లు వదిలిపెడుతున్నాం అంతే. ప్రకృతిని, పర్యావరణాన్ని చక్కగా రక్షించుకోవాలి, ఇది మనకు కావాలి. కానీ ఇది ఎవరికీ తెలియడం లేదే. ఆ దేవతా శక్తి మనకి చక్కగా అందాలి.